100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. బగలూరు మెయిన్ రోడ్ కట్టిగెనహల్లి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ ఆఫీస్ ఇది కర్ణాటక బెంగళూరులో ఉంటుంది. దాంట్లో కేటీఆర్ గారిని లోపలికి పంపించేటటువంటి వ్యూహం మొదలైంది. గతంలో హైదరాబాద్లో డ్రగ్స్కి సంబంధించినటువంటి సెలబ్రిటీలకు సంబంధించినటువంటి డ్రగ్స్ మ్యాటర్లో ఒక హీరోయిన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కేటీఆర్ గారి పేరు ప్రస్తావనని ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు కోసం తాతాలాడుతున్నటువంటి ఒక టాల్ పర్సనాలిటీ ట్రబుల్ షూటర్లు మరి ఆ స్టేట్మెంట్లోని కేటీఆర్ పేరుని వాడుకొని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో కేటీఆర్ని ఇరికించేటటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. కుటుంబంలో నాకౌట్ మ్యాచ్లో ఒకరు బయటికి వెళ్ళిపోయినరు, ఇంకొకరు మాత్రమే మిగిలిరు కాబట్టి వాళ్ళను కూడా బయటికి పంపించేసేటటువంటి వ్యూహాన్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చాలా జాగ్రత్తగా ముందుకు సాగుతూ ఉన్నారు. అప్పటి కేసులో ఆ స్టేట్మెంట్లో ఉంటున్నటువంటి పేరుతోటి ఎప్పటికైనా భవిష్యత్తులో ఇరకాటంలో పెట్టొచ్చు అనేటటువంటి దురుద్దేశంతో తద్వారా రాజకీయ లబ్ధి పొంది ఆ పార్టీలో ఆధిపత్యానికి వచ్చి పార్టీ పగ్గాలు చేతబట్టాలనేటటువంటిది నెక్స్ట్ కాంపిటేటర్ అయినటువంటి టాల్ పర్సనాలిటీకి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ కుట్రల పాపం ప్రపంచానికి తెలియకుండా చేస్తామని చెప్పి అనుకుంటున్నట్టు కానీ దురదృష్టవశాత్తు అన్ని విషయాలు బయటకు వస్తూనే ఉంటాయి. నాకు తెలిసి ఈ వేదిక మీదకించి మేము చెప్తున్నటువంటి దాంతో కేటీఆర్ గారికి కూడా తెలుస్తుందని మేము అనుకుంటా ఉన్నాం. వాళ్ళకు ఉంటున్నటువంటి అంతర్గత పోరుతోటి రేపొద్దున ఎప్పటికైనా కేటీఆర్ అనేటటువంటి వాడే పార్టీ పగ్గాలు చేతబడతాడు. అది జరగొద్దు అని అంటే కేటీఆర్ని గట్టిగా ఇరికించేటటువంటి ఒక వ్యవహారం ఉండాలి. కాబట్టి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ ఆఫీస్ బెంగళూరులో ఉంటున్నటువంటి దాని దగ్గర వ్యూహం పన్నుతున్నది ఎవరు అనేటటువంటిది భవిష్యత్తులో మీరు అందరూ కూడా చూస్తారు. ఇది ప్రజల ముందు మేము పెట్టదలుచుకున్నాం. ఈరోజు ఏదో కలిసిమెలిసి కొట్లాడుతున్నట్టుగా, ఇంకోటి ఏదో అంతా కలివిడిగా, లేకపోతే ఏకతాటి మీదకి వచ్చి కొట్లాడుతున్నట్టుగా వాళ్ళు చేస్తున్నటువంటి డ్రామాలంతా తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో చూడబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ పతనమయ్యింది. ఇప్పుడు చీలికలు కూడా మొదలైపోయి ఒకరు చీలిపోయినరు. రానున్నటువంటి కాలంలో కేసీఆర్ కొడుకునే పక్కకు తన్నేసేటటువంటి వ్యూహం రచిస్తున్నటువంటి వారి యొక్క రాజకీయం ఏదైతే ఉందో దానికి సహకరిస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో బీజేపీలో ఉండి ఇదంతా భవిష్యత్తులో మనం చూడబోతున్నాం. ముఖ్య నేత అంటే నేను బీజేపీ వాళ్ళు దీని మీద లోతుగా విశ్లేషించి వాళ్ళ యొక్క స్పందన చెప్పాలి. బయట డ్రామాలు వద్దంటున్నా. బండి సంజయ్ గారు హోంశాఖ మంత్రులు, ఆయన కింద ఉంటున్నటువంటిది ఈ శాఖ నేను ఇప్పుడు చెప్పింది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కూడా. ఆయన ఈడ ఉత్తగానే ఆయన నన్ను తిట్టిండు, నేను ఈయన తిట్టినా కాబట్టి ఆయన పరువు నష్టం దావా వేసిండు. ఈ డ్రామాలు అందరూ ఎందుకు? నిజంగానే బీఆర్ఎస్ వాళ్ళని గిట్ట లోపడేసేటటువంటి చిత్తశుద్ధి బీజేపీ గిట్ట ఉంటే ఈ పార్టీకి ఎన్నో అంశాలలో వేయొచ్చు అని చెప్పి నేను అంటున్నా. అయితే అంశం ఎటు లేదు, వాళ్ళిద్దరు కలిసిరు కాబట్టి అది జరుగుతలేదు అనుకోవచ్చు. కానీ కుటుంబ సభ్యులు ఈరోజు పార్టీల ఆధిపత్యం కోసం ఏదైతే కొట్లాట నడుస్తూ ఉందో వాళ్ళు ఈ యొక్క దాన్ని అవకాశంగా తీసుకొని రేపు పొద్దున కేటీఆర్ని ఇరకాటంలో పెట్టేటటువంటి ప్రయత్నము వ్యూహము చాలా ముమ్మరంగా ముందుకు పోతా ఉన్నారని చెప్తా ఉన్నా. దీని ద్వారా ప్రజలకు మేము చెప్పదలుచుకుంది ఒకటే, ఆ పార్టీ ఇక నిలబడదు. కవిత బయటికి వెళ్ళిపోతే పార్టీ నిర్ణయం ఇది, పార్టీ క్రమశిక్షణ నిర్ణయం ఇయ్యది అని కేటీఆర్ గారే చెప్పారు కదా. అయినా సరే నీ చుట్టే ముట్టు కూడా తోవేటోళ్ళు నీకు పెద్ద బలం లేదనేటటువంటి అంశం నేను చెప్పదలుచుకున్నా. బీఆర్ఎస్ పార్టీకే బలం లేదనేటటువంటి అంశం నేను చెప్పదలుచుకున్నా. ఇదేదో కేటీఆర్ గారిని కాపాడేటటువంటిది కాదు. కేటీఆర్ గారు ఫస్ట్ అవుట్ అవుతారా, హరీష్ రావు గారు ఫస్ట్ అవుట్ అవుతారా, మాకేం సంబంధం. బీఆర్ఎస్ పార్టీ రానున్నటువంటి కాలంలో ఇక్కడ పోటాపోటీ జరుగుతున్నటువంటి తరుణంలో వీళ్ళు ఒకరిని ఒకరు వెనుపోటు ఎవరు ఫస్ట్ తోడుకోవాలనేటటువంటి దాంట్లో ఊరు ఆ పార్టీ నిలబడేటటువంటి పరిస్థితి భవిష్యత్తులో కూడా తెలంగాణలో లేదనేటటువంటి స్పష్టత కాంగ్రెస్ పార్టీ ఇస్తూ ఉంది.